కేవా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే మన కేవా కైపో ఇండస్ట్రీ. దానికంటే కూడా ముఖ్యంగా మనం చెప్పాల్సింది, మనకు గురువుగా ఒక తండ్రిగా మనం నడిపిస్తున్న మన సుందరం సార్కి, టీవీ రెడ్డి సార్కి, రాజశేఖర్ సార్కి, తిమ్మయ్య సార్కి, అదేవిధంగా నాగేందర్ సార్కి, ఇంకా అనేక మంది మన లీడర్లు గొప్ప వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి పాదావందనాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం ఈరోజు ఇంతగా మనం ఎదుగుతూ ఉన్నాం. అదేవిధంగా ముందుగా మన తల్లిదండ్రులు కూడా మనము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు మనకు జన్మనిచ్చినారు కాబట్టి ఈరోజు మనం ఇలా నిలబడి ఉన్నాం. కాబట్టి అదే పరిస్థితుల్లో మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనము పూర్వకాలం నుంచి సార్లు చెప్పినట్లుగా ఆయుర్వేదంలో మనం పుట్టి పెరిగాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయుర్వేదం వాడుకుంటేనే మనకు అనేక విషయాలు మనకు ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా నేను సాక్ష్యం చెప్పాలంటే చాలా పెద్దది కథ అది. ఎందుకంటే సార్ చెప్తాను, ఒక నిమిషంలో చెప్తాను. నేను ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళారో వెళ్ళదో నాకైతే తెలియదు, కానీ నేను తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ మొత్తం అన్ని హాస్పిటల్ తిరిగేశాను. నాకు ఒకే ఒక లోటు, దానికోసం అంతా తిరిగేశాను. దేవుని దయ వల్ల మన రాజశేఖర్ సారు పుణ్యమా అని చెప్పనేసి నేను కేవలం జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాలు నేను ప్రోడక్ట్లు వాడుతూ వచ్చాం. ఎందుకంటే మాకు పెళ్ళి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల నుంచి కూడా 2 సంవత్సరాల తప్ప నుంచి 23 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగాం. అయితే ఎప్పుడైతే నేను కేవలం జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాల వరకు ప్రోడక్ట్లు వాడిన తర్వాత నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో ప్రాబ్లము, స్కాన్ చేసినారంటే ఏం ప్రాబ్లము లేదంటారు. తర్వాత ఏం చెప్తారంటే మీరు మేనేజర్ కదా, దానివల్ల మీకు పిల్లలు పుట్టరు, ఒకవేళ పుట్టినా కూడా ఏదో ప్రాబ్లం అనేది వస్తుంది, దానికంటే పిల్లలు కనుక్కోకపోవడమే మంచిది అని చెప్పి అనేవాళ్ళు. ఈ బాధతో నేను ఇంకా హాస్పిటల్ పోవడమే మానేశాను. 2013లో ఏం చెప్పారంటే IVF చేయించుకోండి అనేసి అన్నారు. దానివల్ల ప్రాబ్లాలు వచ్చేసి చాలా ఉన్నాయి. కాబట్టి మేము దాన్ని కూడా ముందుకు పోలేదు. ఎందుకంటే దానివల్ల డబ్బులు ఖర్చు అవుతుంది, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇలా చాలా సమస్యలు ఉన్నాయనే వరకు గమ్మునుండిపోయాము. కానీ కేవలం ఎప్పుడైతే ప్రోడక్ట్లు వాడుతూ వచ్చామో దేవుడు మా కుటుంబంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎందుకంటే దేవుని మహాకృప చేత, అదేవిధంగా మన లీడర్లు ఎందుకంటే మనకు సలహా ఇచ్చి ఇవి వాడుకోండి సార్, మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పిన ప్రతి ఒక్క లీడర్కి కూడా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా వైపు 6వ నెల ప్రెగ్నెంట్గా ఉంది. కాబట్టి ఇది కేవలం ఇది తిరుగుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మన లీడర్లు అందరూ కూడా అవును మేడం, ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఇంకో విషయం కూడా ఏంటంటే వాళ్ళని నమ్ముతున్న వాళ్ళకి దేవుళ్ళు ఇది కూడా ఉంటుంది. నేను అవన్నీ కూడా చెప్పట్లేదు. మనం ఎప్పుడైతే మన కేవలం నమ్మి మనం దాని మీద నమ్మకం పెట్టి ఎప్పుడైతే వాడామో దానివల్ల అయితే మంచి రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఇలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా కేవలం ప్రోడక్ట్లు ఎవరు వాడుకుంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సారాలు చెప్పినట్లు మనకు ఆరోగ్యం ఉంటే ఆదాయం ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం లేకుండా ఉండిందంటే మన దగ్గర లక్షలు కాదు కోట్లు ఉన్నా కూడా నెల తరిగిపోవటమే కానీ అది సంపాదించుకునేది ఉండదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఎప్పుడైతే ఉంటామో మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేద మెడిసిన్ వాడుకుందాం, అందరం కూడా హ్యాపీగా అందరం ఆరోగ్యంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.